నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పడం కూడా చూస్తున్నాను. అసలు ఆ క్రీడల్లో కబడ్డీ అనేది కూడా చాలా అంటే చాలా ప్రత్యేకత. అసలు ఆ కబడ్డీలో కూడా ఇంతవరకు కూడా ప్రో కబడ్డీ లీగ్లో కూడా ఇంతవరకు ఎలాంటి ప్లేయర్ కూడా తెలంగాణ నుంచి కూడా ఆడకపోవడం చాలా అంటే చాలా దౌర్భాగ్యం. అయితే దానిపై కూడా రీసెంట్గా కబడ్డీ అసోసియేషన్ పై కూడా కేసు వేయడం కూడా చూస్తున్నాను. అసలు ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది, అసోసియేషన్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి అనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మన దగ్గర ఇప్పుడు హేమంత్ ఉన్నారు, తెలంగాణ సీనియర్ కబడ్డీ ప్లేయర్. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎట్లా చూసుకోవచ్చు కబడ్డీ గురించి కూడా, కబడ్డీ అసోసియేషన్ పైన కూడా మీరు కేసు అయితే వేశారు. అసలు ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది, ఎలాంటి లోపాల వల్ల వేశారు? ఇప్పుడు నేను కేసు వేసింది తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మీద కాదు, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జరిగిన ఎలక్షన్ ప్రాసెస్ పైన కేసు వేసినాము. అంటే ఆ కేసు వేయడానికి కూడా కారణం ఏంటంటే తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో అసలు ఓటింగ్ పవర్ ఎవరికి ఉంటుంది, ఆ ఓటేసే వాళ్ళు ఎవరు, కబడ్డీ ప్లేయరా లేకపోతే బయట నుంచి వచ్చిన ప్లేయర్సా? ఓకే, కబడ్డీ ప్లేయర్ అయితే ఆ కబడ్డీ ప్లేయర్ని అసలు ఆ కబడ్డీ ఆడిందా ఆడలేదా, ఆయనకి ఏమైనా కరెక్ట్గా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, ఓటు వేయడానికి ఏమైనా వీళ్ళే వేయాలి ఓటు అనేది ఏమైనా రూల్స్ ఉన్నాయా అని అడిగినాము. ఆ రూల్స్ కాదు కదా, వాళ్ళు మనకు దాని గురించి ఆ ఎవరైతే ఓటర్స్ లిస్ట్ ఉందో ఆ ఓటర్స్ లిస్ట్ కూడా ఎవరు ప్రొడ్యూస్ చేయలేదు. ప్రొడ్యూస్ చేయకపోగా ఎలక్షన్స్ అన్ని ఇనానిమస్ అవుతాయి, ఎక్కడ ఏ డిస్టిక్లో అయినా సరే. అయితే వాస్తవానికి ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఎట్లా నడుస్తుంది అని అంటే మన మండల స్థాయి నుంచి నడుస్తుంది. మండల స్థాయి నుంచి నడిచే ఎలక్షన్ నుంచి కూడా స్టేట్ ఎలక్షన్ వరకు కూడా ప్రతి ఒక్క ఎలక్షన్ అన్ని ఇనానిమస్ అవుతాయి, ఎవరు ఎదురుగా పోటీ చేయకూడదు అనమాట. సరే, ఎదురుగా పోటీ చేయకపోవడం కూడా మంచిదే అనుకుందాం మనం, ఎందుకంటే కబడ్డీ అనేది గెలవాలి కాబట్టి దానికి ఇనానిమస్. స్టేట్లో కూడా ఎవరు మాట్లాడకూడదు, ఏ పెద్ద పెద్ద అధికారులు కానీ ఎవరైనా సరే, రాజకీయ నాయకులు ఉంటారు ఇంట్లో, మెయిన్ కబడ్డీ ఆడినోడు మాత్రం ఇల్లు ఉన్నాడు. కబడ్డీ అంటే కబడ్డీ ఎలక్షన్స్ అంటే కబడ్డీ ఎలక్షన్స్ లో ఉన్నారు, కబడ్డీ ప్లేయర్స్ కూడా అందులో ఉండాలి. వాళ్ళకే కదా ఏది ఏ కోచ్ ఎన్నుకుంటే మంచి జరుగుతుంది, ఎవరు మంచి చేస్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆటోమేటిక్ గా యునానిమస్ చేస్తే ఎట్లా? ఇనానిమస్ కాకూడదనే కదా మేము అనేది. ఎవరైనా సరే ఇనానిమస్ కాదు, ప్రశ్నించే తత్వంతో ఏదైనా సరే మనం ముందర పాలించేటోడు కరెక్ట్గా పాలిస్తాడు. ప్రశ్నించే తత్వం ఎప్పుడైతే రేజ్ అవుతుందో ఆటోమేటిక్గా పాలించే వ్యక్తి కూడా కరెక్ట్గా పరిపాలిస్తాడు అనమాట. అట్లా పరిపాలించే వ్యక్తికి నాకు ఎవడు ప్రశ్నించవద్దు, ఎవడైనా ప్రశ్నించే వాడిని దూరం పెట్టాలి, వాడిని బహిష్కారం చెప్పి నా మీద నేను అడిగిన పాయింట్ ఏంటిది, కబడ్డీ ప్లేయర్లందరికీ న్యాయం కలిగించండి అని అడిగినాం. ఈ పాయింట్ని బట్టి నేను కబడ్డీ అసోసియేషన్ మీద కేసు వేసిన. ఇప్పుడు మీరు అడిగారు కబడ్డీ అసోసియేషన్ మీద కేసు వేసిన, కబడ్డీ అసోసియేషన్ మీద వేయలే నేను, కబడ్డీ ప్లేయర్లకు న్యాయం చేయండి అని చెప్పేసిన. ఒక ఎలక్షన్ ప్రాసెస్లో ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక దగ్గర ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఆ ఎమ్మెల్యేకి ఓటింగ్ పవర్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆపోజిట్ నిలబడ్డాడు కూడా ఓటింగ్ పవర్ ఉంటుంది కదా. అట్లా నేనేమన్నా ఒక కబడ్డీ అసోసియేషన్ ఎలక్షనే కదా అవుతుంది, కబడ్డీ ప్లేయర్కి ఎందుకు ఓటింగ్ పవర్ లేదు? కబడ్డీ ప్లేయర్కి ఓటింగ్ పవర్ ఇవ్వాలి కదా. కబడ్డీ ప్లేయర్కి ఓటింగ్ పవర్ ఇవ్వకపోగా వీళ్ళందరూ ఏంది అని అంటే కబడ్డీకి సంబంధం లేని వ్యక్తుల్ని అందరినీ తీసుకొచ్చి అసోసియేషన్లో నింపాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు కబడ్డీకి, ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నాకు పదవులు వద్దు ఏమొద్దు, కానీ కబడ్డీ ప్లేయర్స్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లేకుండా కబడ్డీని ఆడి కబడ్డీ కోసం బతుకుతున్న పిల్లలు ఉన్నారు చూసినావా, పిల్లలు ఇన్ని సంవత్సరాల నుంచి కబడ్డీకి సేవ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఇవ్వండి పోస్టులు, వాళ్ళకి ఇవ్వండి. ఎవరికో రాజకీయ నాయకులకు ఇస్తాం, వాళ్ళకి రాజకీయ నాయకులకు ఇవ్వండి, వాళ్ళ సపోర్ట్ కూడా మనకు కావాలి, వద్దనట్లే. అంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని అడిగారా, లేకపోతే మీ అంతా మీరు చేస్తున్నారా? ఏమన్నా స్వార్థం కోసం చూసుకుంటారా? స్వార్థం నాకేందుకు బ్రదర్, కబడ్డీ బతకాలి తెలంగాణలో. ఇన్ని రోజులు ఇప్పుడే చెప్తున్నా, మనం పోరాడితేనే వచ్చింది తెలంగాణ, పోరాడకపోయింటే వస్తున్నా తెలంగాణ, లేకపోతే తీసుకుపోండి పోయి మీ తెలంగాణ పోరాడి ఎంతోమంది వీరమరణాలు పొందుతూ తెలంగాణ వచ్చింది. అట్లనే నేను కూడా ఇప్పుడు ఈరోజు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అనేది ఒక చాలా చరిత్ర ఉంది, దానికి చాలా చరిత్ర. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు తెలంగాణ వచ్చి మనకు 2002 ఇప్పుడు మేము తెలంగాణ రాకముందు నుంచి ఆంధ్ర తెలంగాణ విడిపోయి ఆడుతున్నాం కబడ్డీ. సపరేట్ పోతుండే మేము. ఇవాళ దినం దాకా ఏ గ్రాఫ్ అయినా చూసుకోండి, తెలంగాణ టీం అనేది ఆంధ్ర టీం కాకపోయినా ఏదైనా సరే సౌత్ ఇండియాలో ఏదైనా సరే టాప్లో ఉంటుండే తెలంగాణ టీం. ఈ రోజు తెలంగాణ పరిస్థితి ఏమైంది? నిన్న కాకముందు జూనియర్ నేషనల్ అయింది, ఆ జూనియర్ నేషనల్ ఒక్కటే రోజు పొద్దున ఒక మ్యాచ్ సాయంత్రం ఒక మ్యాచ్, ఇంటికి వచ్చేసారు పిల్లలు. వాళ్ళ పరిస్థితి ఏంది? తెలంగాణలో ఉద్యోగం లేదు, కబడ్డీలో ఉద్యోగాలు వస్తలేదు, స్పోర్ట్స్లో ఉద్యోగాలు వస్తలేదు. అసలు తెలంగాణలో ఏ ప్లేయర్ అయినా సరే, నేను ఈవెన్ కబడ్డీ అని అంటే ప్రతి స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ లైఫ్ ఏమవుతుంది, స్పోర్ట్స్ని కెరీర్ ఎందుకు తీసుకుంటలేరు, స్పోర్ట్స్ని టైంపాస్ ఎందుకు తీసుకుంటారు? కేవలం ఈ రాజకీయాల వల్ల మాత్రమే. మంచి ప్లేయర్ ఊర్లలో ఉండి వచ్చిన ప్లేయర్లకు ఎవరికి వాల్యూ ఉండదు. ఎందుకు ఉండట్లేదు? ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఎందుకు వాల్యూ? ఒకప్పుడు 10 రాష్ట్రాలు ఉన్నప్పుడే మీరు తెలంగాణ ఆంధ్ర అని చెప్పి విడిపోయి కబడ్డీ ఆడిన మీరు ఇప్పుడు 33 జిల్లాలు ఉన్న మన తెలంగాణలో ఎందుకు ఎంతో మంది ప్లేయర్లు ఉంటారు, ఎంతో మందిని వాళ్ళందరినీ వెనక్కి తీసి క్లబ్ రాజకీయాలు, మెయిన్ క్లబ్ రాజకీయాలు, డిస్టిక్ రాజకీయాలు, కోట, నేను డిస్టిక్ ఈ కోట రావాలి, ఆ కోట రావాలి, నా డిస్టిక్ నుంచి ఇన్ని కోటాలు ఉండాలి, నేను ఈ సెక్రటరీని, నేను ఈ ప్రెసిడెంట్ని, మా దగ్గర నుంచి ఇంతమంది ఆడాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇంతమంది ఆడాలి, ఇట్లానే ఉంటుంది వాళ్ళ రాజకీయాలన్నీ.
సరే నేనేమన్నా అసోసియేషన్ ప్రాసెస్ని సరే వాళ్ళు కొత్తగా వచ్చిర్రు వాళ్ళ గురించి మాట్లాడలే. ఈవెన్ ఒక కోచ్ పోతాడు, ఆ కోచ్కి ఏం క్వాలిఫికేషన్ ఉందని ఒక కోచ్ పోతున్నాడు. ఒక ఎన్ఐఎస్ కబడ్డీలో ఒక కోచ్ కావాలి అని అంటే రెగ్యులర్ ఎన్ఐఎస్ లేకపోతే నువ్వు 45 days ఎన్ఐఎస్ తీసుకొని పో, ఓకే ప్రాబ్లం లేదు. రెగ్యులర్ ఎన్ఐఎస్ చేసిన వాళ్ళు మన తెలంగాణలో దాదాపు 6 నుంచి 7 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఎవడు పనికిరాడు ఇలా. ఓకే, వాళ్ళ దగ్గర రోజు కారు నడుపుకుంటా వాళ్ళతోటి ఎవరైతే ఇంటికి సామాను మోసుకోతారో వాళ్ళు మాత్రమే ఇలా కోచ్లు కావాలి. వాళ్ళకి రెగ్యులర్ అనేది చేసి సంవత్సరాలు చేసి వచ్చి దాని మీదనే బతకాలన్నాడు. వాడికి కోచ్లు అవసరం లేదు. ఎందుకు రాజకీయాలు ఎందుకు అంత ప్రభావం చూపిస్తున్నాయి మీకు? ఇప్పుడు దానికోసమే కదా బ్రదర్ నేను ఇంతగానం ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నేను ఎవరైనా ఒకళ్ళు నోరిపితే 10 మంది కూడా పోరాటం అనేది ఒకరితోటే స్టార్ట్ అవుతుంది. 10 మంది కలిసి చేసే ఇప్పుడు ఒకళ్ళు స్టార్ట్ చేసినామనంటే ప్రశ్నించే తత్వం ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తారు పిల్లలు, మస్తు మంది వస్తారు. ఈ రోజు కూడా రావడానికి వాళ్ళని నేను ఎందుకు మీడియా ముందు తీసుకురావట్లేదు అంటే పాపం వాళ్ళకి ఇబ్బంది పడతారు. ఓకే, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి అన్నిటికీ ఇబ్బంది పెడతారు. ఎవరైతే నాతో మాట్లాడతారో ఎవరైతే నాతో ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళ జీవితాలంతా నాశనం అయిపోతాయి అనమాట. ఈ ఒక్క కారణంతో వాళ్ళని నేను దీంట్లోకి ఆన్ ద కెమెరా తీసుకొని రావట్లేదు. ఓకే, అసలు కోచ్లు ఏం చేస్తున్నట్టు అంటే ప్రతి ఒక్క ప్లేయర్ ప్రతి ఒక్క టీం కూడా కోచ్ అనేటోళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేషనల్స్ ఆడాలన్నా ఒక టీం ఉండాలంటే కోచ్ ఉండాలి. ఆ కోచ్లు అందరూ కూడా చక్కగా పనిచేస్తే ప్రజా వాళ్ళ విద్యార్థులు కావచ్చు, స్టూడెంట్స్, ప్లేయర్స్ అందరూ కూడా మంచిగా. మన దగ్గర తెలంగాణలో కబడ్డీ లేక కాదు. ఓకే, కబడ్డీ కేవలం ఈ రాజకీయాల వల్ల మాత్రమే మన కబడ్డీ అనేది ఇట్లయింది. కబడ్డీ టాప్ ప్లేయర్స్ ఉన్నారు మన తెలంగాణలో, టాప్ ప్లేయర్స్. ఒకప్పుడు తెలంగాణలో టాప్ ఎందుకు ఉంది, ఇప్పుడు ఎందుకు పడిపోతుంది అంటే కేవలం రాజకీయాలు. ప్రశ్నించేటోడు ఆడేటోడు ఎవడైనా ఆడిన అనుకో డిస్ట్రిక్ట్ నుంచి పాపం చిన్న పిల్లలు అంటే వాళ్ళకి ఏముండరు అనమాట. లోయర్ మిడిల్ క్లాస్ కంటే చాలా పేద విద్యార్థులు మాత్రమే, పేద క్రీడాకారులు మాత్రమే ఇలా కబడ్డీ ఆడతారు. ఎవరు బాగా బలిసిన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు వచ్చి ఆడరు. ఇది పేదోని ఆట అంటే ఓన్లీ కబడ్డీ మాత్రమే, పేదోడు ఆడాల్సిన ఆట ఓన్లీ కబడ్డీ అని మేము అనుకున్నాం. పేదోడు మాత్రమే ఆడతాడు ఇది, ఎందుకంటే ఆయనకి బాధ తెలుసు, ఎవరిని ఎట్లా ట్యాకిల్ చేసుకు అన్నీ తెలుసుంటాడు. కానీ ఈరోజు వచ్చేసరికి హైదరాబాద్ వచ్చేసరికి ఈడ క్యాంప్ అవుతుంది, ఈడ ఎన్ని అవుతాయి. ఇప్పుడు కూడా కొంచెం అసోసియేషన్ వాళ్ళకు ఆ ఫెసిలిటీస్ ఈ ఫెసిలిటీ చేస్తారు. కానీ డిస్ట్రిక్ట్లో ఆడినోడికి మాత్రం ఫెసిలిటీస్ ఏముండవు. ఓకే, ఒక అకాడమీ లేదు, దాని గురించి ఎవడు ఫైట్ చేయడు. ఒక షాట్స్ నుంచి కానీ ఒక అకాడమీ లేదు, దాంట్లో గురించి ఎవడు మాట్లాడాడు. కోచ్ల గురించి ఏం చెప్తారు మీరు? కోచ్కి ఎలాంటి అర్హత ఉండాలి? కోచ్ కంపల్సరీ క్వాలిఫైడ్ కోచ్ పెట్టుకోవాలా. క్వాలిఫైడ్ కోచ్ అంటే మినిమం ఎన్ఐఎస్ చేసినాడు, మినిమం 1 year ఎన్ఐఎస్ చేయాలి. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఓకే, ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా పర్లేదు. ఇంటర్నేషనల్ ప్లేయర్ని కూడా చూసుకొని ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఉన్నారు వాళ్ళని పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. రెగ్యులర్ ఎన్ఐఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, రెగ్యులర్ ఎన్ఐఎస్ చేసిన వాళ్ళని కాకుండా సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నావు? రెగ్యులర్ ఎన్ఐఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో లోపం ఏంది? సెలక్షన్ కమిటీని కబడ్డీ ప్లేయర్లను పెడతారు. ఓకే, అగ్రి. సెలక్షన్ కమిటీకి మేము కూడా అప్పీల్ చేసుకున్నదే వాళ్ళకి అసోసియేషన్కి ప్రతి ఒక్క కబడ్డీ ప్లేయర్ని సెలక్షన్ కమిటీ పెట్టుకోండి. సీనియర్ క్రీడాకారులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఏం చేయాలి? ఓకే, వాళ్ళని కూడా పెట్టుకోండి. మరి ఇప్పుడు ఎలాంటి కోచ్లు ఉన్నారు? ఇప్పుడు ఎవరున్నారు చెప్తున్నా కదా, రిజల్ట్ మీరే చూస్తారు, మీ కళ్ళ ముందరే ఉంది. ఇప్పుడు మీరు ఒక అర్హత ఉండాలని చెప్తున్నారు. ఎన్ఐఎస్ చేసి ఉండాలి, రెగ్యులర్ ఎన్ఐఎస్ 45 days ఎన్ఐఎస్ అన్న 1 year ఎన్ఐఎస్ అన్న చేసి ఉండాలని చెప్తున్నారు. సరే, అది ఓకే. ఇప్పుడు కోచ్లుగా ఎలక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క టీంకి ఒక్కొక్క కోచ్ ఉంటారు. ఎలాంటి కోచ్లు ఉన్నారు అంటే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉందని కోచ్లు పెట్టారు? వాళ్ళకి అవగాహన చూసిన వాళ్ళలో ఎవరు అవగాహన మినిమము కనీసము ఇప్పుడు ఆ ప్లేయర్ అనేటోడు ఏంది, వాడి స్టఫ్ ఏంది వాళ్ళని చూసిరు. 15 రోజులు క్యాంప్ పెట్టరు. మీరు 15 రోజులు క్యాంప్ పెట్టి ఎవడైంది ఏంది అనేది అర్థం కాదా? ఒక ప్లేయర్ అనేటోడు ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రదర్, ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు చూడగానే కొంచెం సేపు మాట్లాడితే ఈ స్టఫ్ ఏంది అని మీకు అర్థమవుతుంది ముందులోని పరిస్థితి. అట్లనే ఒక కబడ్డీ కోచ్కి కూడా వాడి ప్లేయర్ని చూడగానే అర్థమవుతుంది ఈ కబడ్డీలో ఉన్నాడా లేడా, వీడు కరెక్ట్గా పనిచేస్తా ఆడగలుగుతాడా లేదా అనేది అర్థం కావాలి. అంతా కూడా నీకు అవగాహన లేకుండా ఇన్వెటరీ వానివెటరీ ఆ క్లబ్ ఇన్వెటరీ ఈ క్లబ్ అసలు ఈ క్లబ్బులు ఇప్పుడు అవసరం లేదు. మనం పోరాడుతున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం, చేసింది మన తెలంగాణ భవిష్యత్తు బాగుండాలని చేస్తున్నాం కదా ఎవరైనా సరే. ఎండ్ ఆఫ్ ద డే ఏంది, తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది, తెలంగాణ కబడ్డీ బతకాలని కోరుకుంటున్నాము. దీని గురించి మనం కొట్లాడుతున్నాం తప్పితే ఈ కొట్లాటలో ఏం చేస్తారు వీళ్ళు, ప్లేయర్ల లైఫ్లో అనేది స్పాయిల్ అయిపోతుంది. ప్రయర్గా ఒక ప్లేయర్కి అరే నీ ఫ్యూచర్ ఇట్లా ఉండాలరా, నీ ఇట్లా ఉండాలరా అని ఒక గైడ్ చేసేటోడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఒక ప్లేయర్కి ఇంజూరీ అయితే పట్టించుకోరు. ప్లేయర్ ఇంజూరీ కన్సర్న్ మెయిన్ తెలంగాణలో గలీజ్ ఏంటంటే తెలంగాణ ఒక ప్లేయర్ ఇంజూరీ అయిందంటే కథ మీద వాడు అంతే వాడంతా వాడే చేసుకొని రావాలా. ఇది అసోసియేషన్ పట్టించుకోదు. ఓకే, అసోసియేషన్ పట్టించుకోవాలని అంటే వాడు వాళ్ళ క్లబ్ కూడా అయి ఉండాలా, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన అయి ఉండాలా. వాడు ఇంటి దగ్గర రోజు అన్న నమస్తే అన్న గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పేటోడు అయితేనే వాడికి పట్టించుకుంటారు. ఎవడైనా రుబాబు
నేను ఆటగాడిని అని ఎవడైనా మాట్లాడినంటే వాడు కట్. అంటే ఎంట్రీ కూడా ఉండదు, టీంలోకి ఎంట్రీ కూడా ఉండదు. చాలా మంది డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పుడు టాప్ ప్లేయర్లు అందరూ ఉన్నారు, చాలా మంది టాప్ ప్లేయర్లు ఉన్నారు తెలంగాణలో ఈరోజు. ఎవరు ఈవెంట్తో చెప్తున్నా కదా, ప్రతి సంవత్సరం అందరూ ఏంటంటే ప్రో కబడ్డీ, ఈరోజు ప్రో కబడ్డీ అంటారు. ప్రో కబడ్డీ ఆడిరు మన దగ్గర నుంచి, మొత్తం తెలంగాణ నుంచి ఇప్పుడు దాకా ఒక 5 మంది తెలంగాణ ప్లేయర్లు ఆడిరు. 5 మంది తెలంగాణ ప్లేయర్లు ఆడితే అందరూ ఏంది ఆడిరు. ప్రో కబడ్డీ ఆడడం లైఫ్ కాదు బ్రదర్. ఒక కబడ్డీ ప్లేయర్ అనేటప్పుడు ప్రో కబడ్డీ ఆడితే ఎంత వస్తాయమ్మా అంటే 10 లక్షలు వస్తాయేమో. ఆ 10 లక్షలల్లా ఆయనకి ఏం లైఫ్ సెటిల్మెంట్ అంటే ఒక ఉద్యోగం, లైఫ్కి సెక్యూర్ ఉండాలి. ఫస్ట్ ఒక కబడ్డీ ప్లేయర్కి లైఫ్ సెక్యూర్ కావాలి. ప్రో కబడ్డీ ఆడాలి ఇవి కాదు కదా, మనకు ఒక నేషనల్ మెడల్ కొట్టాలి, ఒక ఇండియా ఆడాలి, ఇవి గోల్. ఓకే, ఇవి గోల్. మెయిన్ ప్లేయర్కి ఉండాల్సింది అంటే ఒక ఇంటర్నేషనల్ ఆడాలి, లేకపోతే నేషనల్ నాకు తెలంగాణకి నేను ఫస్ట్ ప్లేస్ కొట్టిపోయాలి, నాకు ఇది ఆడాలి, నేను ఇండియా ఆడాలి. నేను ఇన్ని రోజులు కూడా చూసిన, చాలా అంటే చాలా గమనించిన. మన ప్రో కబడ్డీ లీగ్ ప్లేయర్లు అందరు కూడా చాలా వరకు చూసుకుని నార్త్ ప్లేయర్సే ఉన్నారు. ఇక మన సౌత్ వాళ్ళు అంటే ఇక ఎక్కడో ఒకరు కనపడితే చూడాలా, లేకపోతే లేదు. ఇంకా తెలంగాణ అంటే అధ్వానం. తెలంగాణలో ఒక ప్లేయర్, ప్రో కబడ్డీలో ఒక ప్లేయర్ ని చూసిన అంటే ఇక నేను చూసిన చెప్పుకోవాలి. ఇక ఎక్కడో ఒకరు ఉన్నారు, ఎవరో ఒకరు ఉన్నారు అని చెప్పుకోవడం తప్ప ఇంతవరకు మన స్వచ్ఛందంగా మన తెలంగాణ ప్లేయర్లు వీళ్ళందరూ 10 మంది ఆడారు, 15 మంది ఆడారు అని చెప్పుకోవాలంటే కూడా చాలా అంటే చాలా వరకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి చెప్తున్నా బ్రదర్. తెలంగాణలో మెయిన్ ఇప్పుడు తెలంగాణలో మనకి ఎంట్రీ ఎన్ని నుంచి వస్తుంది, ప్రో కబడ్డీ ఎంట్రీ అంటారు కదా. మీరు అందరు ప్రో కబడ్డీనే ప్రయర్ టోర్నమెంట్ అనుకుంటారు. ప్రో కబడ్డీ ఆడితే ఏమొస్తాయి, పైసలు వస్తాయి అంతే. ప్రో కబడ్డీ తోటి రాదు. నీకు ఇప్పుడు నేను ప్రో కబడ్డీ ఆడినా, ఇప్పుడు నేనే 30 సార్లు ప్రో కబడ్డీ ఆడినా, నేను నేషనల్ ఆడలే, ఏం ఆడలే, ఉద్యోగాలు ఓడిస్తాడు. నీకు స్పోర్ట్స్ కోట, ప్రో కబడ్డీ ఆడితే స్పోర్ట్స్ కోట రాదు. నేషనల్ ఆడి నేషనల్లో మనం ఆడి నేషనల్ పార్టిసిపేషన్, నేషనల్ మెడలకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ప్రో కబడ్డీ తోటి ఏమి రావు పైసలు తప్పితే. నీకు పైసలే కావాలనుకుంటే ఇక నువ్వు వేరే విధంగా కూడా సంపాదించుకోవచ్చు కదా. ప్రో కబడ్డీ అని మీరు అందరూ ఏంటంటే అందరూ తెలియని విషయం ఏంది, ప్రో కబడ్డీ ఆడాలి, ప్రో కబడ్డీ ఆడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర స్టఫ్ ఉండాలి. నీ దగ్గర స్టఫ్ ఉండాలంటే మన నేషనల్లో ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు వద్దన్నా సరే. ఇప్పుడు నార్తోలు అని నార్తోల మీదకే పోతున్నాం అని నార్త్ టీంలు అన్ని సెమీస్ ఆడతాయి. ఓకే, నార్త్ టీం ఇప్పుడు హర్యానా నుంచి ఆడుతున్నారు అంటే హర్యానా ప్రతిసారి మినిమం సెమీస్ సెమీస్ ఆడతారు వాళ్ళు. అందుకనే వాళ్ళ టీం మొత్తం 12 మంది ఏదో ఒక దాంట్లో కనబడతారు. మన వాళ్ళు ఇక్కడ ఫుల్ ప్యాకేజ్ వస్తారు కదా, నీకు ఎడ కనబడతారు. మరి ఎట్లా దీనికి అసలు ఇవన్నీ కూడా చక్కగా కావాలంటే అసలు ఎలాంటి అందరూ కబడ్డీ ప్లేయర్లను పక్కన పెట్టుకొని అసలు ఏంది మన ఫ్యూచర్ ఏంటిది, మన అవగాహన ఏంటిది. ఇప్పుడు ఎవడైనా సరే, ఇప్పుడు నేనేమన్నా కబడ్డీ ప్లేయర్ ఎవడైతే ఉన్నాడో అందరూ ఇప్పుడు సెలక్షన్ కాడికి వస్తారు, సెలక్షన్ కమిటీలు చేస్తారు, పోతురు, ఇవన్నీ కాదు కదా. నువ్వు కూడా ఒక క్లబ్ని తయారు చేయి, నువ్వు కూడా ఒక 10 మంది పిల్లల్ని తయారు చేయి. బాధ అంటే అర్థమవుతుంది. క్లబ్బులలో పిల్లలు ఎన్ని బాధలు పడుతున్నారు. క్లబ్బులలో ప్లేయర్ రెడీ కావాలని అంటే ఒక రెడీమేడ్ నువ్వు ఏదో ఒక దుకాణానికి పోతే రెడీమేడ్ అంగి కొనుక్కొస్తే ఏముంది, తీసేరా పోయి అమ్మ ఇదేంది అనుకుంటాం. అట్లానే నువ్వు రెడీమేడ్గా ఎవడో తయారు చేసిన ప్లేయర్ని తీసుకొచ్చి నా పిల్లలు అనుకుంటే ఒక క్లబ్ వాడు సొంతంగా వాళ్ళ కాళ్ళు పట్టుకొని అవి పట్టుకొని వాళ్ళ కబడ్డీ నేర్పించినోడు ఎన్ని బాధలు పడతాడు మీకేం అర్థమవుతుంది. సొంతంగా కబడ్డీ నేర్చుకొని పైకి వచ్చినోడు వాడిని లాస్ట్ తీరొచ్చేసరికి నువ్వు పలానా క్లబ్బు, నువ్వు పలానా మనిషి అంట, నువ్వు పలానా మనిషి ఏమంటు ఉంటున్నావు అంట, వాడిని కట్ చేస్తే నీకు ఏమొస్తుంది అంటే పార్షాలిటీ నీకు క్లియర్ కట్ కనబడుతుంది. బ్రదర్. పార్షాలిటీ ఉంటే నువ్వు తెలంగాణ పేరు నెట్ట తీసుకుపోతావు ముందుకి. పార్షాలిటీ ఉండొద్దనే కదా మనం చేస్తుంది. మీరు ఏమంటారు, నేను ఎవరమైనా సరే బ్రదర్ కొట్లాడేది మాకు అధికారం కావాలి, మేమే ఉండి చేస్తాం అని అంటలేం. ఎవరున్నా సరే పార్షాలిటీ చూపేయకండి. ఈ క్లియర్ కట్ గా నువ్వు ఇందులో అయితే మీకు ఎలాంటి స్వార్థం అయితే లేదు. నాకేం స్వార్థం బ్రదర్, నాకు అవసరమా? నాకు అవసరం లేదు. ఎందుకు అంటే ఈ రోజు నేను కబడ్డీ మీద అన్నం తింటున్నా కేవలం అదొక కారణం వలన మాత్రమే మీకు నేను ఇది చెప్తున్నాను అనమాట. ఎందుకు ఒక కబడ్డీ ప్లేయర్ అనేటోడు బతకాలి. ఈరోజు కబడ్డీ ఆడిండు, ఇంటికి పోగానే మేము కబడ్డీ లేదేం లేదు బంజేరాబే అనే ఇంట్లో పేరెంట్స్ అంటారు. ఎందుకంటారు, వాడికి ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు వాడు మినిమం నువ్వు ఇంటర్ అయిపోయినరా, నువ్వు పలానా నేషనల్ ఆడినావు కదా, నీకు ఈ జాబ్ వస్తారా, దీనికోసం ప్రిపేర్ కారా అనేది ఉండదు. నువ్వు ఇంజూర్ అయినావు కదా, ఇంజూర్ అవుతారా, నీ లైఫ్ ఇట్లా ఉండాలరా, నువ్వు పలానా కోర్సు చేయి, నువ్వు ఇది చేయి, బీపీడీ చేయి, ఎంపీడీ చేయి, ఇవి చేయి అని చెప్పి ఎవడు చెప్పేటోడు లేడు. ఇంజూర్ అయిపోయింది నువ్వు నీతో మాకు పని లేదు. ఫైనల్గా ఎలాంటి పరిస్థితులన్నీ ఉంటే ఒక ప్లేయర్ అనే ఆయన పైకి వస్తాడు, ఎలాంటి పరిస్థితులు ఉంటే ప్లేయర్ అనేటోడు కిందికి వస్తాడు, ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏది సరి చేసుకోవాలనుకుంటారు? కబడ్డీ అసోసియేషన్ మొత్తం కూడా ఏ పరిస్థితులు ఇక్కడున్న సమస్యలన్నింటినీ కూడా చక్కగా చేసుకుంటే మన తెలంగాణ ప్లేయర్స్ అందరు పైకి వెళ్తారు? తెలంగాణ ప్లేయర్స్ అంటే నేను ఒకటి చెప్తా, ప్రతివాడు ఎవడు పుట్టగానే మొత్తం టాప్ గాడు, ఇండియాలో టాప్ గాడు, లేకపోతే ఇంకొకటి కాదు.
నేను కష్టపడాలి, అందరం కష్టపడితేనే కబడ్డీ అనేది బతుకుతుంది, తెలంగాణలో కబడ్డీ గెలుస్తుంది. దీనివల్ల ఎవడో కేసు వేసిండు, ఆ కేసు వేసినప్పుడు మీరు ఉంటే మీ లైఫ్లు ఖరాబ్ అయిపోతాయి, ఎవడో ఇదేసిండు వాడేసిండు. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది భయ, అన్న మేము ఏ అసోసియేషన్కి సపోర్ట్ చేయాలన్నా అని ఒక చిన్న ఫోన్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, భయ మేము ఏ అసోసియేషన్కి సపోర్ట్ చేయాలండి. ఏ అసోసియేషన్కి ఏంటి రా భయ, మన అసోసియేషన్ ఉంది, మళ్ళీ కొత్త అసోసియేషన్ ఏంటి అంటే నీది కొత్త అసోసియేషన్ అంట కదా భయ, నీది కొత్త అసోసియేషన్ అంట కదా అంటే నాది కొత్త అసోసియేషన్ కాదు, అదే అసోసియేషన్, నేను అదే అసోసియేషన్లో. కాకపోతే నేను అడిగింది ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది, ఎలక్షన్లో పాల్గొనాలంటే ఎవరికేమన్నా ఇవేమన్నా కావాలా, ఎలక్షన్ ఓటింగ్ ఎవరెవరికి ఉంటుంది, ఓటింగ్ పవర్స్ ఎవరెవరికి ఉంటాయి, ఇది బయట పెట్టవచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నాయి భయ, ఇప్పుడు నువ్వు ఎలక్షన్ వేయాలి, ఎమ్మెల్యే ఎలక్షన్ వేయాలి, నీకు ఎన్ని సంవత్సరాలు రావాలి, 21, 25 18 సంవత్సరాలు దాటగానే ఓటింగ్ పవర్ వస్తుంది. ఓటింగ్ పవర్ వస్తుంది 18 సంవత్సరాలు దాటగానే. అదే 18 సంవత్సరాలు దాటగానే ఓటింగ్ పవర్ వస్తున్న ఒక రూల్ ఎట్లా పెట్టిరో అట్లనే కబడ్డీ కబడ్డీ అసోసియేషన్లో మనం ఓట్ వేయాలంటే ఇగో పలానోడు ఈ సీనియర్ నేషనల్ ఆడినోడా, జూనియర్ నేషనల్ ఆడినోడా, లేకపోతే పలానా వ్యక్తి, వీళ్ళకి మాత్రమే ఓటింగ్ పవర్ ఉంటాయి. లేకపోతే ఒక క్లబ్లో ప్రెసిడెంట్గా, సెక్రటరీగా వీళ్ళకి మాత్రమే ఓటింగ్ పవర్ ఉంటుంది, మిగతా వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాల్సింది తప్పితే వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఓట్ వేయలేరు అని ఇట్లాంటి ఏదో ఒకటి పథకాల గురించి చెప్పండి. అందరికి అవగాహన వస్తేనే కదా, అందరికి అవగాహన వస్తేనే ఆ ఎలక్షన్ గురించి మనకు ఎలక్షన్ ప్రాసెస్ అందరికి తెలుస్తుంది. ఎందుకు అంత దాపరికంగా ఈరోజు సాయంత్రం దాకా ఎవరు చెప్పకూరు ఎలక్షన్ ఏడవుతుందో అని, రేపు పొద్దుగాలనే పలానా ఏరియాలో ఎలక్షన్ అవుతుంది అందరు రాండి అని చెప్పి గ్రూప్లలో దొంగతనంగా మెసేజ్లు పెట్టుకోండు, అందరు కలిసి వచ్చుడు అవన్నీ ఎందుకు, బహిర్గతంగా పలానా ఏరియాలో ఎలక్షన్ అవుతుంది, ఈ ఎలక్షన్కి ఇంతమంది పోటీ చేస్తారు, సరే ఇనానిమస్ అవుతుంది, ఇనానిమస్ అయితే ఎందుకు అవుతుంది ఇనానిమస్, దీనివల్ల మనకి ఏం ప్రయోజనం, రీజన్స్ కావాలి, రీజన్స్ ప్రతి ఒక్కటి అట్లా చెప్పుకుంటే ఇప్పుడు క్యాలెండర్ ఉంది భయ, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రోజులని అందరూ మాట్లాడుతారు. అట్లనే మన దగ్గర కూడా ఒక టోర్నమెంట్ షెడ్యూల్ రిలీజ్ చేయండి. ఇప్పుడు మన దగ్గర అవుతుంది జనవరిలో, డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది, నవంబర్లో స్టార్ట్ అవుతాయి స్టేట్ మీట్లు, డిసెంబర్లో కంప్లీట్ అయిపోతుంది. ఇదే కబడ్డీకి. ఓకే, దాని తర్వాత ఎవడు కబడ్డీ ఆడవద్దు. ఒకవేళ కబడ్డీ ఆడడానికి ఏమైనా పోయి బయట టోర్నమెంట్లో పోయి కబడ్డీ ఆడంటే వాడు అది అంటాడు, ఇది అంటాడు, సస్పెండ్ అంటాడు, ఇది అంటాడు. నేను అందరికి అదే చెప్తున్నా, ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఇక మన దగ్గర ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, పర్టికులర్గా డేట్ చెప్పని అంటలేను. మన దగ్గర ప్రతి సంవత్సరం ఇన్ని టోర్నమెంట్లు చేస్తున్నాము, ఇన్ని టోర్నమెంట్లు అవుతున్నాయి, ఒక వెబ్సైట్ లా క్రియేట్ చేయండి. ఇన్ని క్రియేట్ చేసిన వాళ్ళకు వెబ్సైట్, ఒక తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అని చెప్పి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి. ఒకడన్నా పిల్ల వేయాలి, ఎవడన్నా ఏమన్నా ప్రతి ఒక్క విషయానికి కోర్టుకే పోవాలా, కోర్టుకి పోకుండా మనం కూడా ఒక సైట్ పెట్టండి, పలానా సైట్లో కూడా కంప్లైంట్ రేజ్ చేసిన చెప్పి పెట్టండి. ఇట్లాంటి పాయింట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు కదా. మనం డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఎన్నెన్నో వస్తాయి భయ. ఓకే, అంతేగాని మనము నేనే చేయాలి అని, నేనే దగ్గర చూసుకోవాలి అని, నేనే చూసుకోవాలంటే ఏదైతే అసలు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, అసలు మనకు స్పాన్సర్లు ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి పోయేటప్పుడు ఎన్నో ఒక స్పాన్సర్షిప్ వస్తుంది, ఎందుకు వాళ్ళ స్పాన్సర్లు ఎందుకు, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి ఫండ్లు రావా అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కబడ్డీ అసోసియేషన్కి సపోర్ట్ చేస్తలేదా? ఓకే, ఇట్లాంటి పాయింట్స్ మీద మాట్లాడండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తలేదని చెప్పండి మరి డైరెక్ట్గా. వాళ్ళవే ఫోటో మీ అభిప్రాయ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ కబడ్డీ అసోసియేషన్ కి సపోర్ట్ చేస్తుంది, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? రేపటి నుంచి 27వ తారీఖు నుంచి సీనియర్ నేషనల్ అవుతుంది, దానికి మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ఉన్నాయి మొత్తం. మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎడిపోతుంది, మరి వచ్చిన ఫండ్ అంతా ఎడిపోతుందో మరి వాళ్ళకే తెలియాలి. అది ఏదైనా సరే గోప్యంగా పెట్టడం ఎందుకు, బయటికి బహిష్కరంగా చెప్పండి, చెప్పుకుంటే అయిపోతుంది కదా. నువ్వు ప్రతి ఒక్క దానికి ఫండింగ్ లేదంటావు, అది లేదంటావు, వాడు స్పాన్సర్ రావాలంటావు, వీడి స్పాన్సర్ రావాలంటే డిస్ట్రిక్ట్లలో ప్రెసిడెంట్లు ఉంటారు, వాళ్ళకి కబడ్డీకి సంబంధం లేని వాళ్ళు ఉంటారు. అన్న వాళ్ళు ఎందుకనంటే మనకు ఫండింగ్ కావాలి రా, దానికోసం రానంటారు. ఫండింగ్ అని ఏమో కబడ్డీకి నువ్వు సేవ చేయడానికి వచ్చినాడు, ఫండింగ్ ఇవ్వడని ఇస్తారు భయ. ఈరోజు కబడ్డీకి నువ్వు ఇవ్వవా అని ఎడ ఇంకొకరు ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు? ఎవరని ఇస్తారు భయ ఫండింగ్. నువ్వు ఆ అధికారం, ఆ పోస్ట్ మెయింటైన్ చేస్తున్నా, హోల్డ్ చేస్తున్నా, నువ్వు తీసుకురావచ్చు కదా. ఒక టోర్నమెంట్ చేయాలంటే సపోర్ట్ ఉండాలి. నేను ఏమంటే రాజకీయ నాయకుల సపోర్ట్ ఉండాలి, అందరు సపోర్ట్ ఉండాలి, అందరు కలిస్తేనే మనం ఒక వ్యవస్థను ముందుకు నడపగలుగుతాం. కానీ ఇంత గోప్యంగా పెట్టుకొని ఇట్లా లిస్ట్ ఇట్లా పెట్టుకొని అనౌన్స్ చేయండి. నువ్వు టోర్నమెంట్ ఒక 15 రోజుల ముందర టీం అనౌన్స్ చేసేసాయి, 10 రోజులు ఆ టీంనే పెట్టు. నువ్వు 2 రోజుల ముందర టీంని ఎందుకు అనౌన్స్ చేస్తున్నావు? మాట్లాడుకుంటూ పోవాలంటే చాలా ఇష్యూస్ వస్తాయి భయ. నేను అందుకే ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు కబడ్డీ అసోసియేషన్ గురించి? ఏదైనా సరే మనం చేయాలనుకున్న పనిని ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఈరోజు ఏదైనా పని చేయాలనుకున్నాం, దాన్ని అంతా ఒక లిస్టు ప్రకారంగా వేసుకొని మనం ఇది చేయాలి, ఈ సంవత్సరం మనం ఇన్ని టోర్నమెంట్లు ఆడాలిపించాలనుకుంటాం, ఇన్ని టోర్నమెంట్లకు ఎంట్రీ ఇస్తాం అనుకుంటాం. ఎవరైనా విల్లింగ్ ఉన్నారా, వాళ్ళందరికీ మేము ఈ టోర్నమెంట్ చేయడానికి మేము ఆస్కారం ఇస్తున్నాము. ఇవన్నీ చేస్తే సరిపోతుంది కదా. ఇవన్నీ చేయండి. ప్లేయరు సెలక్షన్ కమిటీ, ఇగో ఈ సెలక్షన్ కమిటీ ఇట్లా ఉంది, మనం ఒక నేషనల్ పోవాలన్నప్పుడు ఒక 4 రోజుల ముందర క్యాంప్ పెట్టండి.
15 రోజుల ముందరనే టీం అనౌన్స్ చేయండి. ఆ 15 రోజుల ముందు ఆ టీంకి చేయండి. క్వాలిఫైడ్ కోచ్ ఉన్నారు మన దగ్గర, ఇంతమంది కోచ్ ఉన్నారు క్వాలిఫైడ్ తెలంగాణలో, వాళ్ళందరికీ పర్మిషన్లు ఇవ్వండి, తీసుకోండి, టీములు తీసుకోండి. అంతేగాని నాకు ఇలా నలుగురే నాయమటి ఉంటారు, ఈ నలుగురికే నేను చేస్తా, ఈ ముగ్గురే ఉంటారు, ఈ ముగ్గురికే నేను చేస్తా అంటే అట్లా కాదు కదా. ఒక వ్యవస్థ, ఒకడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, అందరు ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకొని పోతేనే ఒక వ్యవస్థ అనేది ముందుకు పోతుంది. నేను అందరు మీరు చెడ్డోళ్ళు అంటలేను, అందరు పతివ్రతలు అని కూడా అంటలేను. ఓకే, అందరినీ మనం కలగలుపుకొని పోతేనే మనం ఒక వ్యవస్థ అనేది ముందుకు పోతుంది. ఒక పెద్ద మనిషి తరాలు ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి తరాల మనం ముందుకు తీసుకొని పోతేనే వ్యవస్థ అనేది ముందుకు పోతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అయితే కబడ్డీ అసోసియేషన్లో కూడా ఎన్నో ఫాల్స్ ఉన్నాయి. ఆ ఫాల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా హేమంత్ చాలా వివరంగా అయితే చెప్పడం చూస్తున్నాను. అసలు ఎందుకు పార్షాలిటీ ఎందుకు చూపించుకోవాలా, ప్రత్యామ్నాయం ప్రకారంగా అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరినీ కూడా ఒక తోవలోకి తీసుకొచ్చి ఎవరి దగ్గర స్టఫ్ ఉంది, మట్టిలో మాణిక్యాలు ఎంతో మంది ఉంటారు. ఒకప్పుడు 10 జిల్లాలు ఉన్నప్పుడు ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి అంటే ఎంతో మంది ప్లేయర్స్ పెరిగే ఉంటారు కదా. ఎందుకు మీరు బయటికి తీయలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు? తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ దృష్టి పెట్టినట్టయితే కబడ్డీ అనేది తెలంగాణ పరంగా ఎక్కడ పీకేలో చూసుకుంటే మొత్తం నార్త్ ప్లేయర్లు ఉన్నారు. ఎందుకు మన తెలంగాణ ప్లేయర్లు ఎందుకు లేకపోతున్నారు? వాళ్ళందరినీ కూడా ఒక శ్రద్ధ తీసుకొని కబడ్డీని కూడా ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. దీనిపై ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా చూస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం కాలోజీ టీవీ. థ్యాంక్ యూ.